త్వరలో స్థానిక ఎన్నికలుంటాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రామ స్థాయి ఉద్యోగులను కూడా మోటివేట్ చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పనిచేయడమే కాదు, అది ప్రజలకు చెప్పాలని కలెక్టర్లకు నిర్దేశించారు సీఎం చంద్రబాబు. ఐఎన్పిఆర్ రాను రాను అలంకారప్రాయంగా మారిందన్నారు. సోషల్ మీడియాను వినియోగించుకోవాలని సూచించారు. మళ్ళీ నో ఎక్స్క్యూజ్. పాత రోజులు మరిగా అటు సర్పంచ్ ఏం లేదు, మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే కార్పొరేషన్ మేయర్ కమిటీ ఆల్ దీస్ థింగ్స్ ఏమి ఉండవు. కాబట్టి మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసి అనదర్ 2-3 monthsలో ఒక స్టేజ్కి తీసుకొస్తే ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అవన్నీ వర్కౌట్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ టైంని మీరు మ్యాక్సిమం యూటిలైజేషన్ బోత్ డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధిని సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. పారిశ్రామిక పార్కులకు రోడ్ రైల్ కనెక్టివిటీ పెరగాలని తెలిపారు. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని, దీనికి తగ్గట్లు కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాధార పంటలు, మెట్ట పంటలు, ఉద్యాన పంటలకు అనుగుణంగా నీటి ప్రణాళికలు చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు 100% పరిష్కారం కావాల్సిందే అని, ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా కొందరు పైకి కిందకు ఫైళ్లు తిప్పుతున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలని సూచించారు చంద్రబాబు. 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులు పూర్తిగా ప్రక్షాళన కావాలన్నారు ఆయన. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చామని చెప్పారు చంద్రబాబు. ప్రతి 3 నెలలకు నిర్వహించే కలెక్టర్ల సదస్సు, మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు చంద్రబాబు. ఫైల్స్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్స్ షుడ్ మూవ్. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందుతాయంటూ దిశానిర్దేశం చేశారు.